రైట్. కాదు భరత్ గారు ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఈ ఈక్వేషన్ తోని ఈ లాజిక్ తోని పోతే మొత్తం కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఎరాడికేట్ అయిన తర్వాత ఫస్ట్ రాష్ట్రాల్లో వచ్చినాక మళ్ళీ కాంగ్రెస్ మొదలు పెడతారనేటువంటి మనం చేయగలిగింది. ఒకసారి పుష్పలీల గారు వెయిట్ చేస్తారు. పుష్పలీల గారు ఎవరు ఎరాడికేట్ అయ్యారా, ఎవరు పిక్చర్లో లేకుండా టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ లైనయా, ఎవరి గురించి మాకు అనవసరం. ప్రపంచంలో మొత్తం ఈ భారతదేశం ఉండండి, కామెంట్ చేయకూడదు, రన్నింగ్ కామెంట్ చేయకూడదు దయచేసి. నేనేమంటున్నా అంటే ఏ పార్టీలో వచ్చినా ఎవరున్నా పోయినా ఎప్పుడులో కాంగ్రెస్ పార్టీ చిరస్థాయిగా ఉంటది, పర్మనెంట్ ఓటు బ్యాంకు ఉంటది. రాజకీయాలు చేస్తున్నప్పుడు రాజకీయాలు చేయాలన్న ఉద్దేశంతో మీరు చెప్పిన ఇంతవరకు ఉన్న స్ట్రాటజీని డెఫినెట్ గా మేము పాటించాము. ఎందుకంటే ఆయన మీద ఉన్న ఏదైతే నెగిటివ్నెస్ ఏదైతే ఉందో, ఆయన చేసిన తప్పిదాలు ఏదైతే ఉందో, లిక్కర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇది ప్రజల మీద చాలా ప్రభావితం చూపించింది అక్కడ. సో అందువల్ల రాహుల్ గాంధీ గారు కూడా ఫుల్ లెవెల్లో దాన్ని టార్గెట్ చేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మాకు ఓటు పర్సంటేజ్ పెరిగిన సంతోషం కూడా మీరు మాకు ఉన్న, మేము గెలుపుకోవటంల కోసం పనిచేసే ప్రభుత్వాలు కాదు, మోదీ గారు చేస్తారు ఆ పని. ఎప్పుడు గెలుపు ఎలక్షన్ లో ఓడగొట్టాలా, లేకపోతే స్ట్రాటజీ ఎట్లా చేయాలి, మేము అధికారంలో ఎట్ట రావాలా రేపు అనేది ఆయన బుర్రలో పనిచేస్తుంటది. ప్రజల గురించి ఏమి ఉండదు ఆయనకి. ఎందుకంటే ఇచ్చిన హామీలు ప్రధానమంత్రి గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, నిరుద్యోగ సమస్య అన్నాడు, రైతులకు గిట్టుబాటు ధర అన్నాడు, మణిపూర్ సమస్యను మాట్లాడని లేదు. ఏ రకమైన దాన్ని కూడా అన్ఫిట్ ఫర్ ద ప్రధానమంత్రి. ఎందుకంటే తెలుగుదేశం సపోర్ట్ తీసుకొని 400 వస్తాన్నప్పటి నుంచి 200 అంటే 300 లోపల పడిపోయినప్పుడే ఆ గ్రాఫ్ పడిపోయింది అనేది. ఇప్పుడు చావు ఏకీభవిస్తారా? కాంగ్రెస్ మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే మేమేం తప్పు చేయకుండానే గతంలో కూడా మాకు ఇట్లా సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరో చేసింది మా గవర్నమెంట్, మా కాంగ్రెస్ పార్టీ రుద్దుకోవాల్సి వచ్చింది, పైన పడింది మా మీద. సో ఏ స్కామ్ తో గెలవాలని కూడా సమంజసమేనా అని క్వశ్చన్ చేస్తున్నారు అక్కడ. సరే, బీజేపీ గెలవడం కాదు, మాకు ఓటు పర్సంటేజ్, మా సీట్లు గెలవడము మాకు ప్రయారిటీ. బీజేపీ గెలవాలని ఏ భారతీయుడు కోరుకోకూడదు, కోరుకుంటే నష్టమే ఈ భారతదేశం. ఒక్క నిమిషం, భరత్ గారు చెప్పినట్టు కూడా కేటీఆర్ కూడా ఇప్పుడే కేటీఆర్ ఇప్పుడే ట్వీట్ చేశారు, సెటైర్ లేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కంగ్రాట్స్ రాహుల్ గాంధీ గారు, బీజేపీని గెలిపించినందుకు అని ఇప్పుడే కేటీఆర్ ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఏమన్నా చెప్తారండి, ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు? దేశాన్ని దోసుకున్న వాళ్ళకి పని పాట లేదు, జనాలకు వచ్చేది లేదు, మన అసెంబ్లీలో ముఖం పెట్టుకుని రాలేదు, బీసీలకు సంబంధించిన ఎస్సీల మీద ప్రేమ లేదు, ఆయన ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తారు. డైరెక్ట్ గా జనాలకు వచ్చే సత్తా కేసీఆర్ కి లేదు, కేటీఆర్ కి లేదు. ఆ ట్వీట్లనే ఉండమనండి, కానీ బ్లేమ్ అన్ని రాజకీయ పార్టీలు, ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ కూడా రాహుల్ గాంధీ మీద వేస్తాయి కదా, కాంగ్రెస్ మీద వేస్తాయి కదా. మీరు ఎందుకు అసలు ఏమండి పాట కాదండి, ఇక్కడ వినండి. దేశ శ్రేయస్సు దృష్ట్యా మాకు గెలుపు ఓటములు కాదనే తెలంగాణ ఇచ్చినప్పటి నుంచి కూడా మేము ఎంత నష్టపోయినా కూడా ఇతర రాష్ట్రాలకు అధికారం పోయినా పర్వాలేదు, ప్రజల అమరులైపోతున్న బిడ్డలకు ఇవ్వాలని ఏ రకమైన సంక్షేమాన్ని ప్రజల ధ్యేయం గురించి పనిచేసే పార్టీ. ఈ రోజు రాహుల్ గాంధీ గారు కూడా అదే లెవెల్లో మాకు సంబంధించిన ఉమ్మడి శత్రువులుగా ఉన్న వాళ్లే కాదు, మాకు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని ఎలా ముందు తీసుకువెళ్లాలంటే ఇక్కడ ఈయన అక్కడ ఆయన ఎంతసేపు అధికారం కోసమే వీళ్ళు చేశారు కాబట్టి అధికారం కింద కోసమని వాళ్ళ లావాదేవీలు ఎన్ని నడుపుకున్నారా, వాళ్ళ మీద ఒకరు ఎట్లా తనుకున్నారా, నిన్న మొన్న కూడా కేజ్రీవాల్ మీద ఏ జరిగిందా, రాహుల్ గాంధీ గురించి ఏ రకమైన ఇబ్బందులు పెట్టారు, దేశ ప్రజలంతా చూశారు. సో గెలుపు ఓటంలో తీసుకొని ఉన్న వాళ్ళైతే మరి అంత బాగా చేసిన ఆయన ఎందుకు కూర్చోబెట్టారు? 400 వస్తున్నాయి అన్న 2 సార్లు కూడా 3 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇన్నెందుకు అధికారం ఎలగబెట్టలేదు దేశ రాజధానిలో? ఇది ఎంత అవమానం. ఇప్పుడు వస్తున్నందుకు ఏదో జబ్బలు జరుచుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. రాహుల్ గాంధీ గారి పార్టీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి ప్రజలకు విశ్వాసం. పుష్పలీల గారు, గెలుపు ఓటమిలు మీరు చెప్పినట్టు సహజం అయినప్పటికీ ఇంత దారుణమైన ఓటమిని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు 1993లో ఒక నిమిషం బంద్ చేయమని అమ్మా, ఈవీఎంలు బంద్ చేసి బ్యాలెట్ మీదకి రమ్మనండి, దమ్ముందేమో అడగండి. ఏం చేశాడు దేశానికి? ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నాడు? ఓట్లు అడుగుతారు వీళ్ళు, బీజేపీ వాళ్ళు గెలుస్తున్నారు. ఏ రకమైన మోసం చేస్తున్నారు మీకు అర్థం కావట్లేదా? ఎన్ని ఓట్లు ఇచ్చాడు, ఎన్ని రకాల ఎంప్లాయ్మెంట్లు ఇచ్చారు, ఏమైనా మేక్ ఇండియా ఏమైనా రైతులకు సంబంధించిన సమస్య ఎక్కడ పోయింది, మణిపూర్ సమస్యలు ఎక్కడ పోయింది? గెలుపు అంటే ఏం చేసుకుంటారు? గెలుపు జనానికి ఏం చేయనాడు? తెలంగాణలో ఈవీఎంలు బాగానే పనిచేసినట్టున్నాయి. చేస్తాయి మరి, వాళ్ళు చేసినప్పుడు మేము కూడా చేయాలి కదా, మేము చేతులు కట్టుకుని కూర్చోవాలా? అంటే మీరు చేశారా ఈవీఎంలది? చేయాల్సి వస్తే చేస్తాం కూడా.
ఓకే సో రాజకీయం చేయాల్సిందే. నేను ఒక ఇంట్రెస్టింగ్ ఫిగర్ చెప్తాను దేవి ప్రసాద్ గారి దగ్గరకు వెళ్లే ముందు. Yeah. కాంగ్రెస్ పార్టీ